తాగిన మత్తులో రాజ్ కావ్య దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక మెట్ల మీద పడిపోబోతూ ఉంటాడనమాట రాజ్. అప్పుడే అక్కడికి కళ్యాణ్ వచ్చి, అయ్యో అన్నయ్య పడిపోతున్నావేంటి, అసలు ఏంటి నువ్వు ఇలా ఉన్నావు అనేసి అడుగుతూ ఉండగా, నేను ఆ కళావతి దగ్గరికి వెళ్తున్నాను, ఈరోజు ఆ కావ్య అంతు చూడాలి అనేసి అంటూ ఉండగా, ఇక కళ్యాణ్ ఏమో ఆగు అన్నయ్య, ఈ పరిస్థితిలో ఎందుకు అక్కడికి అనేసి అంటూ ఉండగా, నా భార్య దగ్గరికి నేను వెళ్తున్నాను నీకెందుకురా అనేసి కళ్యాణ్ మాటని లెక్క చేయకుండా రాజ్ కావ్య దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి సడన్గా డోర్ కొట్టంగానే ఇక కావ్య రాజ్ని ఆ పరిస్థితిలో చూసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక రాజేమో తన్ని గతం మొత్తం కూడా గుర్తు తెచ్చుకొని కావ్యని తిట్టేసి తన మీద అమాంతంగా పడిపోతాడనమాట మద్యం మత్తులో. ఇక ఆ పరిస్థితిలో ఉన్న రాజ్ని కావ్య ఒక దగ్గర పడుకోబెడుతుందనమాట. ఇక కావ్య చేతిని రాజ్ అలా పట్టుకుని ఉండేసరికి కావ్య విదిలించుకోబోతుంటే, కళావతి నువ్వు నా చెయ్యి విదిలించుకోవాలనుకుంటున్నావా, అయినా సరే నేను నీ చెయ్యి వదలనుగా అనేసి ఆ మత్తులోనే అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి కావ్య, ఏంటి నేను రాజ్కి ఎంత దూరం అవ్వాలనుకున్నా సరే మా మనసులు దగ్గర అవుతున్నాయా అనేసి ఒక ఆలోచన అనేది కావ్యకి వస్తూ ఉంటుంది. మరుసటి రోజు రాజ్ని ఎవరైనా చూస్తారనే భయంతో సైలెంట్గా బయటికి వస్తూ ఉంటాడు కావ్య గదిలో నుంచి రాజ్. ఇక అక్కడే ఉన్న దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కూడా రాజ్ని చూసేస్తారనమాట. కావ్య గదుల నుంచి రాజ్ రావడం, అక్కడే ఉన్న రాజు వాళ్ళ నానమ్మ, మనవడా నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అనేసి సరదాగా అంటూ ఉంటుందన్నమాట. ఇక ఇదంతా చూస్తున్న అపర్ణ మాత్రం షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ ఏమో, అసలు రాత్రి ఏం జరిగిందో నేను చెప్తాను వినండి అనేసి అంటూ ఉంటాడు. రాత్రి అన్నయ్య వదిన గదికి వెళ్తూ నా భార్య నా ఇష్టం నేను వెళ్తాను అనేసి అన్నాడని కళ్యాణ్ చెప్పేసరికి ఇక అందరూ కూడా ఒక్కసారిగా సంతోషపడతారనమాట. అపర్ణ మాత్రం షాక్ అయిపోతుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా కావ్యకి అలానే రాజ్కి శోభనం జరిగిపోయింది అనేసి అనుకుంటూ ఉంటారు. మరొక వైపు రాజేమో అసలు ఏం జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.